అలాగే చూసిర్రా ఈ ఒమాన్ లో గానీ గల్ఫ్ లో కంట్రీలో ప్రతి కంట్రీలో సూపర్ కార్స్ చాలా చీప్ ఉంటాయి అన్నమాట. లగ్జరీ కార్స్ కానీ సూపర్ కార్స్ చాలా చీప్ ఉంటాయి. ఎందుకంటే ఈ గల్ఫ్ లో చాలా తక్కువ ట్యాక్స్ ఉంటుంది అన్నమాట. మహా అయితే గల్ఫ్ లో దుబాయ్ లాంటి కంట్రీలో అయితే ట్యాక్స్ లేదు మొత్తానికి. ఒమాన్ లో మాత్రం 4 to 5% మాత్రం ట్యాక్స్ ఉంది. అలా అందుకే ఈ లగ్జరీ కార్స్ చాలా చీప్ దొరుకుతాయి అనమాట. లగ్జరీ కార్స్ కానీ స్పోర్ట్స్ కార్స్ కానీ చాలా చీప్ దొరుకుతాయి అనమాట, తక్కువ డబ్బుల్లోనే. అదే లగ్జరీ కార్స్ మనం ఇండియాలో తీసుకుంటే ఇక్కడికన్నా కంపేర్ టు ఇక్కడికన్నా దాని ఒరిజినల్ యాక్చువల్ ప్రైస్ కన్నా 3 రేట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ కదా, ఇండియాలో చాలా ట్యాక్స్ ఉంటుంది అనమాట. దానివల్ల మన ఇండియన్ లగ్జరీ కార్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. అది ఎక్కడ కామన్ ఆడి కార్ కానీ BMW కానీ మంచి మంచి లగ్జరీ కార్లు కానీ పోర్షిల్ లాంటివి కానీ ఇలాంటి కామన్ కార్స్ అన్నమాట ఇలాంటివి. అదే ఇండియాలో BMW రాగానే అయ్యో BMW వచ్చింది, BMW అంటారు. కానీ ఇక్కడ రోజు చూస్తాం కామన్. గల్ఫ్ లో అయితే కామన్ ఈ స్పోర్ట్స్ కార్స్, ఎందుకంటే చీప్ దొరుకుతాయి కాబట్టి. మన ఇండియాలో అదే సేమ్ కారు బట్టి 3 రేట్ దొరుకుతుంది కాబట్టి అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది మనకి. అంతే తేడా. ఇక్కడ ట్యాక్స్ లేదు, అక్కడ ట్యాక్స్ ఉంది. ఇక్కడ ఉన్న కొంచెం ఉంది ట్యాక్స్, ఇండియాలో మాత్రం ట్యాక్స్ చాలా ట్యాక్స్ అన్నమాట. సో గల్ఫ్ అందుకోసమే ఫేమస్. దుబాయ్ కానీ ఇలాంటి కంట్రీస్ మాత్రం ఫేమస్ దేనికంటే కార్లకు, ఎందుకంటే కార్లు చాలా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ట్యాక్స్ లేదు కాబట్టి. అది